వైఎస్ జగన్ పులివెందుల పర్యటన కొనసాగుతోంది. 3 రోజుల పులివెందుల పర్యటనలో భాగంగా నిన్న కార్యకర్తలు ప్రజలతో మమేకమయ్యారు. అందరినీ పేరు పేరున పలకరించి వారి యోగక్షేమాలు తెలుసుకున్నారు. పలువురు తమ కష్టాలను జగన్తో పంచుకున్నారు. వారి కష్టాన్ని ఓపికతో విని నేనున్నానని, రాబోయే రోజులు మనవేనంటూ ధైర్యం చెప్పారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజల కష్టాలు వింటూ సమస్యలకు పరిష్కార మార్గం చూపారు. వైఎస్ జగన్ పులివెందులకు వస్తున్నారన్న విషయం తెలుసుకున్న పార్టీ అభిమానులు, క్యాడర్తో పాటు ప్రజలు కూడా పెద్ద ఎత్తున తరలి రావడంతో క్యాంపు కార్యాలయ ప్రాంగణం నిండిపోయింది. జగన్ అక్కడికి రాగానే జై జగన్ నినాదాలతో కార్యాలయ ప్రాంగణం హోరెత్తింది. ఇక రెండవ రోజు పర్యటనలో భాగంగా ఇవాళ ఉదయం 10:30 పులివెందుల నుంచి ఇడుపులపాయ చేరుకుని ప్రేయర్ హాల్లో జరిగే క్రిస్మస్ ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొంటారు వైఎస్ జగన్. మధ్యాహ్నం 1 గంటకు ఇడుపులపాయ నుంచి పులివెందుల బయలుదేరి వెళ్లి బాకరాపురం క్యాంప్ ఆఫీసులో ప్రజా దర్బారు నిర్వహిస్తారు. రాత్రికి అక్కడ నివాసంలో బస చేస్తారు. రేపు ఉదయం 8:30 గంటలకు క్రిస్మస్ సందర్భంగా సిఎస్ఐ చర్చ్లో జరిగే క్రిస్మస్ వేడుకలకు హాజరు కానున్నారు. ఆ తర్వాత ఉదయం 10:30 పులివెందుల నుంచి తిరుగు పయనమవుతారు.